మా ఇంట్లో గర్భఫలం ఉంది, మా ఇంటి ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి నేను చచ్చిపోయిన వాళ్ళ దగ్గర రానని మానేయడం గొప్ప కాదు. ఒక అడుగు ముందుకేసేలా మంచి చెయ్యండి. చనిపోయిన వ్యక్తిని దేవుడి దగ్గర పంపిస్తున్నారు, పంపించండి. సుఖమైన డెలివరీ అవుతుంది, మంచి పిల్లలు పడతారు. ఒక రాటేస్తే రావట్లేదు, నువ్వు రండి, వచ్చి ఇది శుభకార్యం అంటే వాళ్ళకి చేసి దేవుడి దగ్గర పంపించండి. మీ ఇంట్లో ఆ జంటను అద్భుతంగా దీవిస్తాడు దేవుడు. లేదంటే ఒక ఇల్లు కట్టుకుంటే రండి, దేవుడు మీ ఇంట్లో దీవెనిస్తాడా. ఇవన్నీ చెప్పేసి వచ్చేసాక ఒక ఆవిడ వచ్చి అక్కడ నిలబడి అంటుంది, చాలా బాగా చెప్పారండి. ఇలా చెప్పేవాళ్ళు లేక ఏమైపోతున్నారంటే ఎవరింట్లోనూ మరణం రాదన్నట్టు ఎవరికాళ్ళు దూరం అయిపోయారండి. ఆ రోజు నేను రానందుకు చాలా బాధపడుతున్నానండి అన్నది. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలి. ఐక్యత అంటే ఏంటి? మీ ఇంట్లో ఫంక్షనా, నన్ను పిల్లలేదా, పర్లేదులే అయినా వచ్చేస్తాను అని అనడం గొప్ప కాదు. మనల్ని పిలకపోయినా శ్రమ అంటే నువ్వు ముందుండాలి, శోధన అంటే ముందుండాలి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అంటే ముందుండి పలకరించేలా ఉండాలి.